వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో పోలింగ్ అనంతరం అల్లర్లపై సిట్ శరవేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. హింస జరిగిన ప్రాంతాలను సిట్ అధికారుల బృందం పరిశీలిస్తోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్న అధికారులు ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి రేపటికల్లా ఈసీకి నివేదిక అందించనుంది సిట్. ఇంతకీ ఏపీలో అల్లర్లకు కారకులెవరు, సిట్ ఏం తేల్చనుంది అనేది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ ఈడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్గా ఉన్న నాగార్జున యాదవ్ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. నాగార్జున యాదవ్ గారు, మనం చూసాం సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత 2 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేయటం, అసలు పోలింగ్ తర్వాత అల్లర్లకు సంబంధించి ఇంకా ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం, అలాగే ఎఫ్ఐఆర్లు అదనపు సెక్షన్లు చేర్చాలని సిద్ధమవటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది? అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ వాతావరణానికి కారకులు ఎవరు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ అన్న గారికి కానీ లేకపోతే 10 టీవీ ప్రేక్షకులకు కానీ వీక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్తే. దురదృష్టకరం, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నాడు ఇటువంటి ఘర్షణలు, ఎన్నికల పోలింగ్ తరువాత కూడా ఇటువంటి దాడులు జరగడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే దీంట్లో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నా. దాడులు ఎక్కడ జరిగినాయి? కొత్త జిల్లాలైనటువంటి తిరుపతి, అనంతపురం, పల్నాడు, ఈ 3 జిల్లాల్లోనే దాడులు జరిగినాయి. ఈ మూడు జిల్లాల్లో కూడా అంతకు ముందున్నటువంటి అధికారులని తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ బదిలీ చేసి తెలుగుదేశం పార్టీ పురంధేశ్వరి గారు ఇద్దరు కలిపి ఎంపిక చేసినటువంటి అధికారులను అక్కడ పోస్టింగ్ లో ఇచ్చారు. ఇది నిజమే కదా? తరువాత రాష్ట్రంలో సుమారుగా 26 జిల్లాలు ఉంటాయి. 26 జిల్లాల్లో చాలా వరకు ప్రశాంతంగానే జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ 3 జిల్లాల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అప్పుడున్నటువంటి అధికారులు మార్చి తనకు కావాల్సిన అధికారులను ఎన్నికల కమిషన్ ద్వారా నియమించుకున్న తరువాత ఎక్కడైతే జరిగిందో అంటే పల్నాడు ప్రాంతంలో చూస్తే ముఖ్యంగా మాచర్ల, నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి, ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు అంటే డిఎస్పీలు అయితేనేమి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయితేనేమి, వీరందరి మార్పు కూడా జరిగింది. ఇది కూడా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు జరిగింది. అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి పెద్దారెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ కూడా అలానే జరిగింది. తిరుపతికి సంబంధించిన కూడా ఇలానే జరిగింది. అంటే ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ రూపేణా ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ప్రత్యామ్నాయ పరిపాలన వ్యవస్థని సృష్టించాలని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనైతికమైనటువంటి రాజకీయాలకు ఇది ఉదాహరణగా నిలుస్తుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీంతో పాటు ఈరోజు అడుగుతున్నాం, ఇదే అనంతపురంకి సంబంధించిన ఇష్యూలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక దాడి జరిగింది. ఈ దాడిలో ఆశ్చర్యకరంగా ఏంటంటే నేను ఎన్నో రాజకీయ వేదికలుగా ఎన్నో రకాలైన దాడులు మనం చూసాం. స్వయాన పోలీసులే నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల వారి ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో ఎమ్మెల్యేల మీద దాడి చేస్తారు. ఎమ్మెల్యే మీద దాడి చేస్తూ రికార్డ్ అవుతున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తుంది కూడా పోలీసులే. నాకు తెలిసి ఏదైనా ఎక్కడైనా దాడి జరిగితేనో, ఎక్కడైతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరిగితేనో పోలీసులందరూ దగ్గరలో ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా, ఆ సీసీ కెమెరాస్ ద్వారా ఆ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేటువంటిది మనం గమనిస్తాం. కానీ నేరుగా పోలీసులే దాడి చేయడం ఏంటంటే సీసీ కెమెరాల మీద మీరు చూసుంటారు. ఆ వీడియో ప్లే చేసినా కూడా భలే ఉంటుంది. నేరుగా పోలీసులే దాడి చేస్తున్నారు. నేరుగా పోలీసులే సీసీ కెమెరాలని ధ్వంసం చేస్తున్నారు. నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఏజెంట్ల పైన వారే దాడి చేస్తున్నారు. దాంతోపాటు దాని తర్వాత కొత్త గణేష్పాడు అని మాచర్ల నియోజకవర్గం మాచవరం మండలంలో జరిగినటువంటి, గురజాలలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనేటువంటి విషయంతో ముఖ్యంగా యాదవుల్ని అక్కడ కొత్త గణేష్పాడు దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో లోపలికి రాకుండా నిర్బంధిస్తే ఆ మహిళలందరూ కలిసి ఒక ఆలయంలో ఉండి కనీసం యూరిన్కి వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లి వారికి బాధ్యతగా నిలబడిపోతే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎంచి మరి సిట్ అధికారులు వారి మీద కేసులు పెట్టేటువంటి వైఖరి జరుగుతుంది. అనంతపూర్లో ఎవరైతే కేతిరెడ్డి గారి పైన పెద్దారెడ్డి గారి మీద దాడి చేశారో వారికి సంబంధించినటువంటి డిఎస్పీ ఎస్పీల చేతనే సిట్ వాళ్ళు తగినటువంటి వారి ద్వారానే ఈ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లాగా ఈ సిట్ ఉంది. కాబట్టి ఒక వారం రోజులు మాత్రమే, వారమే రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీన గెలిచిన తర్వాత ఖచ్చితంగా సిట్ ని ఇంకా పవర్ఫుల్ సిట్ గా ఏర్పాటు చేస్తాం. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వారందరినీ ఈ సిట్ లోకి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని సంఘటనల పైన ఖచ్చితంగా ఉక్కుమాపాదం మోస్తాం అనేది విషయం చెప్పారు. ఓకే నాగార్జున గారు, ఓకే ఈసీ చర్యలపైన అలాగే పోలీసుల చర్యలపైన మీ అభ్యంతరాలు మీకు ఉండొచ్చు, మీరు వాటిని సిట్ ముందు కూడా మీరు పెట్టొచ్చు. ఆల్రెడీ సిట్ దర్యాప్తు పూర్తి కాలేదు, ఇంకా ఈసీకి నివేదిక ఇవ్వకముందే సిట్ దర్యాప్తు సరిగ్గా సాగటం లేదు, ఏకపక్షంగా సాగుతుందని ఎలా అంటారు? అదే చెబుతున్నాం కదండి, సిట్ కి 2 రోజుల పాటు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. దానికి మళ్ళీ వాళ్ళు ఫస్ట్ ఒక ప్రాథమిక నివేదిక ఇస్తాను, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇస్తానని చెప్పాను. ఎవరైతే ఉన్నారు, ఎవరు ఇప్పుడు గరికపాటి బిందు మాధవ్ అనే అతను సస్పెండ్ అయ్యి తెలుగుదేశం పార్టీ తొత్తుగా పనిచేశాడు పల్నాడు ఎస్పీ. తిరుపతికి సంబంధించి అనంతపురం ఎస్పీలు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఎవరైతే కల్ప్రిట్ అని చర్యలు తీసుకుందో వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వడమైంది. కొత్త సీసాలో పాత సారా పోసినట్టుందే గానీ సిట్కి సంబంధించిన విచారణ ఎవరైతే కల్ప్రిట్ అని భావిస్తున్నామో, ఎవరైతే అన్ఫిట్ గా ఉండి వాళ్ళ ద్వారానే తెలుగుదేశం పార్టీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు తెగబడిందో అటువంటి వారి దగ్గర నుంచి సమాచారం తీసుకొని దాని మీద ప్రాథమిక నివేదికని ఏదో కంటి తుడుపు చర్యగా ఈ రోజు ఈసీకి మేము ఇస్తాము, ఆ తర్వాత దీని మీద ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇస్తామనే దాంట్లోనే వారికి అర్థం అవుతుంది. కాబట్టి సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారి సిట్ అనమంటే కూర్చుంటుంది. ఎందుకు మేము చెప్తున్నామంటేనండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వారు కాదు. ఈ రాష్ట్రం ఇక్కడ జరిగినటువంటి దాడులు జరిగినటువంటి జిల్లాలో ఎస్పీలు గానీ కలెక్టర్లు గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు కూడా కాదు. ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు, తెలుగుదేశం పార్టీ ఎంపిక మేరకు జరిగిందే. దీంట్లో నేరుగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యిందే ఉంది కాదు. ప్రభుత్వం మా మీద ప్రభుత్వం వారు చెప్పినట్టు చేసినటువంటి పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఇది కేవలం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి నిర్లజ్జైనటువంటి చర్య. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి తోకలు కత్తిరించడం ఖాయం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి ఎన్నికలను దుష్ప్రచారం చేయాలనుకున్నటువంటి అధికారుల తోకలు కూడా కత్తిరించడం మాత్రం వాస్తవం. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, ఆల్రెడీ ఈ సిట్టు అలాగే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఉన్న అధికారులు ఎవరు కూడా కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాదు. అంతకుమించి ఆల్రెడీ ఎప్పుడో ఈసీ పరిధిలోకి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సిఎస్ ఈసీ పరిధిలోనే మొత్తం అంతా పర్యవేక్షణ జరుగుతున్న వాతావరణం. అలాగే ఏపీ డీజీపీ కూడా మారారు. ఇలాంటి పరిస్థితుల పూర్వరంగంలో జరిగిన సంఘటనలకు తెలుగుదేశం పార్టీయే కారణం. కొందరు కావాలని దుష్ప్రచారం చేయాలనుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించాలనుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సతీష్ గారు, మొదట మీకు అలాగే వైఎస్ఆర్సీపీ నేత రాజీవ్ యాదవ్ గారికి అలాగే టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్తే అండి సార్. ఎలక్షన్ అయిపోయినాయి. మారణంగా 2 పార్టీలు యుద్ధ వాతావరణంలో ఒకరినొకరు విమర్శించుకున్నాం, రాజకీయం చేశాం, ప్రజలు తీర్పు ఇచ్చేశారు 11వ తారీఖు. సో 4వ తారీఖున ఆ తీర్పు వెలువడబోతా ఉంది. రాజకీయాలు అయిపోయి మన జీవితంలో పడిపోయి, అయితే కుట్రపూరితంగా దాడులు ఎవరు చేస్తున్నారు అనేది ప్రశ్న. మీరు దీని ప్రశ్న కూడా నేను సమాధానం చెప్పాలి. ఒకటి, సిట్ చేసేది మేం కాదు, ఎలక్షన్ కమిషన్ మా పరిధిలో ఉండదు, అది మీకు కూడా తెలుసు. అధికార పార్టీలో ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఎవరైతే ఎలక్షన్ కమిషన్ అధికారులు మార్చాలనుకున్నారో, నేను మీరు చెప్తే మార్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు చదువుకుని ఎవరు ఎన్క్వైరీ చేయాలో, ఎవరు తప్పు చేశారో నిర్ణయిస్తారు. ఆ తప్పుడు మార్గంలో పోయే అధికారులని వాళ్ళు మార్చుండొచ్చు. మేము కంప్లైంట్ చేస్తుండొచ్చు, ఎవరైనా నష్టపరంగా
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే మేము కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ తీసుకున్నారా, వాళ్ళు ఎన్క్వైరీ చేసుకున్నారా, అది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. సో ఎవరైతే అధికారులు మార్చేశారు, ఎలక్షన్ సవ్యంగా జరగాలని కూడా జరిపించారు. అయితే తిరుపతి అంటే రాయలసీమ ప్రాంతం, పల్నాడు ప్రాంతం, కొత్త విశాఖపట్నం పూర్తిగా అల్లర్లకు కారణమైంది, ప్రొవోక్ చేసింది ఎవరు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రగిరి అభ్యర్థి నాని గారు స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్తున్నారు. ఆల్రెడీ 150 మంది అక్కడ దొండగులు కాసుకొనున్నారు. పక్కా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మనుషులు వాళ్ళ గెండాలతో చూపించారు. సో బీర్ బాటిల్లు, సుత్తులు, రాడ్లు, కర్రలు, బాటిల్స్ అన్ని ఎలా వచ్చాయి. అందులో కాంపౌండ్ లోపల సో ముందే ప్లాన్ చేసుకున్నారు దాడి చేయాలి. తర్వాత ఆడ కొన్ని మాట్లాడినారు సార్, నేను దాని ప్రత్యక్షంగా ఉన్నాను. ఇతన్ని చంపేయండి, బై ఎలక్షన్ వస్తుంది, మనం గెలవచ్చు అని. ఈ ఓట్స్ నేను కదా ఆన్ రికార్డ్స్ ఉంది. ప్రొవోక్ చేసింది వాడు. ఇంకా 2 మా సోదరుడు చెప్పాడు, అనంతపూర్ లో జేసీ దివాకర్ రెడ్డి గొడవ సార్. ఎస్పీ సాక్షిగా, ఎస్పీని కూడా మార్చేసే తర్వాత ఎస్పీ సాక్షిగా ఎస్పీ ముందరనే జేసీ దివాకర్ రెడ్డి మీద కర్రలతో రాళ్ళతో దాడి చేయలేదా? ఫస్ట్ ప్రొవోక్ చేసింది ఎవరు? 2 తెనాలిలో ఓట్లు వేస్తున్నటువంటి ఓటర్ని పట్టుకొని శివకుమార్ అనే ఎమ్మెల్యే గారు పుట్టింది ఎవరు? మేమా వాళ్ళు. 2 మూడో విషయం ఏంటంటే నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా టీడీపీకి ఓటేసిందని ఒక గర్భవతిని కాల్తోద్దని ఇప్పుడు కూడా హాస్పిటల్ ఉన్నాడు. సేమ్ ప్రొసెస్ పల్నాడులో మా ఏజెంట్లు తలబాలు కొట్టారు, విశాఖపట్నంలో తలబాలు కొట్టారు, పొంగునూరులో 3 ఏజెంట్లు కిడ్నాప్ చేసి దారిలో వదిలేశారు, కడపలో ఆ విధంగా చేశారు. టోటల్ గా ఏంటంటే ఇల్లు మీరు రచ్చుకున్నారు, మాకు సంబంధం లేదు అనే విధంగా ప్రొవోక్ చేసింది వాళ్ళు. అధికార పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళకి అధికారం ఉంది. ఓడిపోతా ఉన్నది భయంతో చేశారా, లేదా గొడవ చేయాలని చేశారా, రిగ్గింగ్ చేయాలని చేశారా, రేపు సిట్ తెలుస్తుంది. సిట్ లో ఉండే అధికారులు కూడా ఎవరు? రాజేంద్ర గారి శిష్యులే. మేము వాళ్ళు నిజాయితీ చేస్తారా, ఇంకోటి చేస్తారా పక్కన పెడతాం. మా రాజీవ్ గారు చెప్పినట్టు చాలా క్లియర్ గా ఉంది. పోలీస్ వ్యవస్థ పైన పూర్తిగా అపనమ్మకంతోనే ఇవన్నీ కూడా మార్పులు చేసింది ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని మేరకు మేము కట్టుబడి పని చేశాం. మేము ప్రొవోక్ చేయడమో, మేము మాట్లాడడం, మేము లిస్ట్ చేయడం కరెక్ట్ కాదు. పురంధరేశ్వర్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఎవరైనా అధికారం నష్టపరంగా చేస్తా ఉంటే అది ఆల్రెడీ ఇంతకుముందు 2019లో వీళ్ళు కూడా ఇచ్చారు కదా. అప్పుడు ఈసీని డిజిపీ కూడా మార్చేశారు కదా. ఇప్పుడు ఈసీని మార్చలేదు కదా, సిఎస్ని మార్చలేదు కదా. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఏ రకంగా ప్రజాస్వామ్య భద్రత నష్టం వస్తే కంప్లైంట్ చేయొచ్చు. దానికి ప్రొవోక్ చేసి ఈ సిట్ ఏదైతే కరెక్ట్ గా చెప్పారు, సిట్ ఎవరైతే వేసారు అధికారులు వాళ్ళు తేల్చాలి. రేపు జనవరి 4వ తారీఖు పైన ఖచ్చితంగా కుటుంబ అధికారులకు వస్తా ఉంది. ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదు ఖచ్చితంగా తెగదేలుస్తాం. దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సి ఉంటుంది. వాళ్ళు అదే మాట చెప్తున్నారు, జూన్ 4 ఫలితాలు రానియండి, సంగతి చూస్తామని. సతీష్ గారు ఒక్క మాట సార్, ఒకే మాట సార్, రాజకీయాలు చేసేస్తాం సార్. ప్రజలు చెప్పడం న్యాయమా సార్? తలలు పగడం న్యాయమా సార్? పెట్రోల్ బాంబులు సార్, కడప బాంబులు సార్. నాకు ఆ సంస్కృతి ఎక్కడికి వెళ్తున్నా, రాజ్యం గారికి వెళ్తున్నాం మనం అర్థం కాలేదు. నేటి తరం చాలా జనరేషన్ మారిపోయింది కదా. నిజాయితీగా ప్రజాస్వామ్యంలో ఇంకి పెట్టి ఓటేసుకొని వచ్చేసాం బయట. అది మీకు నచ్చింది మీరు వేసుకుంటారు, రాజీవ్ గారికి నచ్చింది రాజు వేసుకుంటారు. అసలు టీడీపీ నేతలు ఎక్కడ కూడా కవింపు చర్యలకు పాల్పడలేదా? టీడీపీ నేతలు ఎక్కడ నేతలను అడ్డుకోలేదా? జమ్ము మీద కొట్టిన తర్వాత సార్, ఒక జమ్ము మీద కొట్టిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యొచ్చు, భావోద్వేగాలతో రెచ్చిపోయిండొచ్చు, లేదా తిట్టుంటే రెచ్చిపోయిండొచ్చు. ఇది ఖచ్చితంగా రెండు చేతులు కొడితేనే సపోర్ట్లు వస్తాయి. ఒకరే అల్లరి చేయరు కదా సార్, నేను ఒప్పుకుంటా. కానీ పోలీసు అధికారులు దగ్గర దీంట్లో ఖచ్చితంగా సార్ రాష్ట్రం రవాణా కష్టం కారణం ఎవరైనా చేయొచ్చు, ఖచ్చితంగా శిక్షించాలి. రాష్ట్రంలో ఉన్న ఓటర్లను భయప్రాంతం చేయకూడదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సార్ ఒక్క మాట చెప్పి ముగిస్తాను సార్. ముఖ్యమంత్రి గారు ఆపదమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాట సార్ ప్లీజ్, ఎవరైనా ఈసీని డీజీపీని పిలిపించి సార్ ఇదేంటి అల్లర్లు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా పీరియడ్ లో ఈ మచ్చ నాకు వద్దు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక్క మాట చెప్పుంటే ఏం బాగుంటుంది సార్. కానీ బైబ్యాక్ మీటింగ్కి వెళ్ళిపోయి నేను గెలుస్తున్నాను చెప్పి వెళ్ళిపోతే ఆయన వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. కానీ 4వ తేదీ వరకు ముఖ్యమంత్రి ఉన్న విషయాన్ని, శాంతి భద్రత విషయాలు కానీ చట్టపర విషయాలు కానీ ముఖ్యమంత్రి ఎన్నికల కూడా వచ్చిన తర్వాత సిఎస్ లీడ్ లో ఉంటారు, సిఎస్ ఇది లీడింగ్ పాయింట్ అవుతారు. అందుకే ఇప్పుడు సిఎస్ నేతృత్వంలో అందరూ చర్చించిన తర్వాత సీట్ ఏర్పాటైంది. ఈసీ కూడా సిఎస్ ను డీజీపీని పిలిచే వేరని అడిగింది. చట్టపరమైన కొన్ని విషయాలు వచ్చినా ముఖ్యమంత్రి గారు కల్పించుకోవచ్చు.
మాట వరకైనా చెప్పొచ్చు సార్, ఇది చూడండి చెప్పొచ్చు. లేదంటే ఆల్ పార్టీస్ మీటింగ్, ఆయన అవకాశం ఉంటే ఆల్ పార్టీస్ మీటింగ్ రాజకీయాలు అయిపోయినాయి, ప్రొవోక్ చేయదండి, కేసులు కూడా వచ్చేది సార్. ఇది ఉందాతనం సార్, ముఖ్యమంత్రి స్థాయికి ఉందాతనం సార్. నాగార్జున గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రొవోక్ చేశారు, కొందరు అధికారులు వాళ్ళకి సహకరించారు, అల్లర్లు జరిగింది ఎక్కడ, సృష్టించింది ఎక్కడ, దాడులు జరిగింది ఎక్కడ అంటూ మొత్తం కొన్ని ఉదాహరణలు కూడా తెర ముందుకు తెస్తున్నారు శ్రీనివాస్ గారు. సార్ నేను ఒకటే అడుగుతున్నాను శ్రీనివాస్ గారిని, పల్నాడు జిల్లాకి ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ గారిని నియమించమని ఎన్నికల కమిషన్ కి పురంధేశ్వర్ గారు లేఖ రాశారా, రాయలేదా? మేము అడుగుతున్నటువంటి స్ట్రైట్ క్వశ్చన్. ఓకే, అసలు పురంధేశ్వర్ గారికి ఏ సంబంధం? మరొకటి, ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధీనంలో ఉంటుందని అడుగుతున్నారు శ్రీనివాస్ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాడి నుంచి ప్రధానమంత్రిని ఏమైనా చేయగలుగుతున్నారేమో నాకు అర్థం కావట్లా. నిజంగా రాష్ట్ర ప్రజల పరిస్థితులు బాగానే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రి అయినా కూడా మేమందరికీ సంతోషమే. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారి మాట వినిద్దని శ్రీనివాస్ గారు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు పొత్తు పెట్టుకుంది ఎందుకు భారతీయ జనతా పార్టీతో? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు ఓడొచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై నిరసంకుశంగా ఎన్నికల కమిషన్ చేత ఒత్తిడి తెచ్చి వాలంటీర్లను బయటకు పంపించి తమకు కావాల్సినటువంటి నిజాయితీ కలిగే ఆఫీసర్ల పైన వేటు వేసి మీకు పబ్బం గడిపేలాగా, మీ కాళ్ళకు అడుగులకు మడుగులు వచ్చేలాగా ఉండేటువంటి అధికారుల్ని మీరే ఎంపిక చేసుకొని మీరే పంపించి ఈ రాష్ట్రంలో ఈ డీజీపీ అవసరం లేదు అని చెప్పి ఈ డీజీపీ మీద వేటు వేసేలాగా ప్రయత్నం చేసి మీకు సంబంధించినటువంటి హరీష్ రావు గుప్తానో ఎవరినో మీరు తీసుకొచ్చి దీనికి బాధ్యులు హరీష్ రావు గుప్తా అవుతారా, ఇంతకు ముందు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అవుతారా? సాధ్యమైనంత వరకు ఈ సిఎస్ గారిని కూడా పంపించాలి అని చెప్పి మీరు చేసినటువంటి మారణ హోమం, మీరు చేసినటువంటి రాజకీయ రసక్రీడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమాత్రం అధికారం లేదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసలుకి ఎటువంటి రివ్యూ కూడా చేయకూడదు అని చెప్పినట్టు వాస్తవం కాదా? చిలకలూరుపేటలో ఒక బస్సు ప్రమాదం జరిగితే దాని మీద ఒక రివ్యూ జరిగితే మీరందరూ గగ్గోలు పెట్టినటువంటి వాస్తవం కాదా? మీకు సంబంధించిన వాళ్ళని అధికారులను మీరే మార్చుకున్నారు. ఒక అధికారి మార్చడం వలన, లేకపోతే ఒక సిఎస్ ని మార్చడం వలన, ఒక డీజీపీ మార్చడం వలన మీకు ఉన్నటువంటి మానసికమైనటువంటి జబ్బుని నయం చేసుకునేటువంటి వరకే జరుగుతుంది. కానీ తద్వారా ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ వైఖరి అనేది ఎవరు ఆహ్వానించలేదు కాదు. దానికి చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని రివ్యూలు చేశారు, కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది అధికారులపై ఈసీకి ఫిర్యాదులు చేసింది, ఈసీ చర్యలు కూడా తీసుకుంది. ఈ అంశాలను టీడీపీ తెర ముందుకు తెస్తుంది. వాస్తవం కదా? వైసీపీ సార్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది సార్. అదేనండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎస్ గారిని ఇంటెలిజెన్స్ డీజీని మారిస్తే ఆగండి ఆగండి శ్రీనివాస్ గారు కంగారు పడకండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి సిఎస్ నాగార్జున గారు సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎస్ ని, డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని ఇలా ముగ్గురిని మారిస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నాడో ప్లే చేయండి. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతి పైన చేస్తున్నటువంటి యుద్ధం, ఈ ధర్మ యుద్ధాన్ని నేను ఎదుర్కొంటాను, ప్రధానమంత్రి హోదాలో ఉండడానికి నరేంద్ర మోడీ అనర్హుడు, ఇది తెలుగు జాతి మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధంగా మేము భావిస్తున్నాం అని అన్నాడు. మీరందరూ వలయంలాగా నా చుట్టూ చేరి నన్ను కాపాడుకోండి ప్రజల ముందుకొచ్చి దేహి 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 అని ఒంగోని ఒకసారి అడిగాడు, నుంచోని ఒకటి అడిగాడు, పడుకోని ఒకసారి అడిగాడు. మేము అటువంటి ప్రార్థనలకు మేము పోవట్లేదే. 60 ఏళ్లు గెలిచినటువంటి 60 నెలలు ఉండాల్సిన ఈ ప్రభుత్వాన్ని 57 నెలలకే గొంతొత్తి చంపుదామని అనుకుంటే మేమేం భయపడలేదు కదా. మేమేమి చంద్రబాబు నాయుడు లాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించలేదు కదా. మీరు ఎంతమంది అధికారుల్ని మార్చుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ముఖ్యమని మేము చెబుతున్నాం ధైర్యంగా. చంద్రబాబు నాయుడు గారి లాగా మేము మాట్లాడలేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా
అధికారులు మారుస్తే ఇది తెలుగు జాతి పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారిస్తే ఇది ప్రజాస్వామ్యబద్ధమా? దీని మీద అడగండి, ఎందుకు మార్పు ఎందుకు వచ్చింది? మేము ఎప్పుడైనా అనుకుంటున్నాం ఒక అధికారిని మార్చడం వల్ల ప్రజాస్వామ్యంలో గెలిచేటువంటి పరిస్థితి ఉంటే ఎప్పుడు అధికార పార్టీలే గెలుస్తాయి. కానీ మేము అనుకోవట్లా. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే నిమ్మగడ్డ రమేష్ ను మార్చేసేశారో అని గొడవ చేశారు. వాళ్ళు లేకపోతే మేము ఎన్నికలు చేయలేమని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నుంచి బహిష్కరించి పోటీ చేయడానికి భయపడినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ తర్వాత సిఎస్ ని మార్చండి, డీజీపీని మార్చండి, ఇంటెలిజెన్స్ డీజీని మార్చండి అంటే మార్చిన తర్వాత అధికారులపైన మీరు ఫిర్యాదులు చేశారు, ఈసీ చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, అలాగే మీరు అన్నట్టు పురంధరేశ్వరి ఆమె కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారన్న వార్తలు ఆ మధ్యన వచ్చాయి. వీళ్ళు ఈసీకి ఫిర్యాదులు చేశారు, కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అంటే ఈ ఫినామినా ఎప్పుడు ఎన్నికల సమయంలో జరుగుతున్నదే కదా, ఈసీ ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటుందా? రెండు డీజీపీ విషయంలో కూడా సీఎస్ పంపించిన 3 పేర్లు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అందులో ఒకరిని ఈసీ పికప్ చేసుకుంది. నేను అదే చెప్తున్నానండి, ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఏదైనా అధికారం మీద వేటేస్తే సిఎస్ ఒక ప్యానెల్ పంపిస్తారు, ఆ ప్యానెల్ మీద డిస్కషన్ జరిగింది. ఈ ప్యానెల్ నచ్చకపోతే మళ్ళీ ఈసీ సిఎస్ ని అడిగితే సిఎస్ డూప్లికేట్ ఇంకొకటి ప్యానెల్ పంపిస్తారు. అసలు సిఎస్ ప్యానెల్ పంపించకుండా సిఎస్ ప్యానెల్ పంపించడానికి అనర్హుడు అని సిఎస్ గారి మీద ఈ రోజు కూడా ఈనాడు పేపర్ లో ఒక దుష్ప్రచారం చేస్తారు. సిఎస్ ప్యానెల్ పంపించకుండా ఆ ప్యానెల్ ని పురంధేశ్వర్ లెటర్ రాస్తారు. పురంధేశ్వర్కి ఏం సంబంధం? పురంధేశ్వర్ గారు ఏమన్నా రాష్ట్రానికి సిఎస్ఆ? మేము అడుగుతుంది అదే. ఈ బిందు మాధవన్ గాని, అనంతపూర్ ఎస్పీకి గాని, లేకపోతే అనంతపురంకి సంబంధించిన డిఎస్పీకి గాని, లేకపోతే వీరందరి ప్యానెల్ పురంధేశ్వర్ పంపించాల్సిన అవసరం ఏముంది? మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. సిఎస్ గారు ప్యానెల్ పంపిస్తారు, శ్రీనివాసరెడ్డి గారు సిట్ నివేదిక రేపు ఈసీకి ఇవ్వబోతున్నారు, తేలాల్సింది తేలబోతుంది. మా అభ్యంతరాలు మాకున్నాయి. ఇప్పుడు సిఎస్ సంబంధించి సిఎస్ నేతృత్వంలో కొన్ని నిర్ణయాలు జరుగుతున్నా సిఎస్ నే తప్పబడుతున్న పరిస్థితి ఒకవైపు ఉన్నప్పుడు, అలాగే పురంధరేశ్వరి మిగతా వాళ్ళు సజెస్ట్ చేస్తున్నట్టుగా ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అది ఏకపక్షం ఎందుకు అనకుండా ఉంటామని అడుగుతున్నారు నాగార్జున గారు. సార్, మీరు సీనియర్ జర్నలిస్టులు చాలా ఎన్నికలు కూడా చూశారు. అవును, ఎలక్షన్ కమిషన్ అజమాయిషీ చేసే శిక్ష మధ్య ప్రతిపక్షాలకు ఉంటాయా, అధికార పక్షాలకు ఉంటాయా? సరే, అటు పక్కన పెడదాం. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, జరిగిన సంఘటన భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షమా అని అడగండి. ఏమండి, అంటే ప్రతిపక్షానికి ఉంటాయి, అధికార పక్షానికి ఉంటాయి అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. ఒక నిమిషం, నాకు తెలిసి ఏ పక్షానికి లేవండి. నేను ఎందుకు చెప్పానంటే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నియమించింది నరేంద్ర మోదీ గారు కదా. ఎన్నికలకు ముందు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ పదవి విరమణ చేసి బయటికి వెళ్ళిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా లేకుండా అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉండి అతని ఆధ్వర్యంలో సిఇసి వచ్చారా లేదా? మీ పాయింట్ కేంద్ర ప్రభుత్వం మీ పాయింట్ అర్థమైంది. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిందా కాదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు జేపీలో ఉండే ప్యాకెట్ లో ఉండే వస్తువా, లేదా బీజేపీ ప్యాకెట్ లో ఉండే వస్తువా? ఇది ఈ విషయం రాజుకి తెలుసు. ఆయన కూడా లా చదువుకున్నాడు, చదువుకున్న వ్యక్తి. అది ఏ పార్టీకి సంబంధించిన కాదు, వాళ్ళు నిర్ణయిస్తారు, ఎవరు అధికారులు కాదు. అధికారులు ప్రొవోక్ చేస్తే ఇప్పుడు చైతన్య ఉన్నాడు, డిఎస్పీ రాజంపేట, అనంతపూర్కి వెళ్ళాడు, భయంకరంగా కొట్టాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. దాని కూడా సిట్ జరుగుతుంది కదా. సో మీ అధికారులు లేనప్పుడు చైతన్య మీ పార్టీ కార్యకర్త కదా, కాకి సొక్కా వేసుకోకుండా బ్లూ జెండా కట్టుకొని గొడవ చేశాడు. ఇప్పుడు దీన్ని ఏమన్నాను మేము? తిరుపతిలో జరిగిన సంఘటన పైన డిఎస్పీ సిఐసిఐలతో సస్పెండ్ చేశారు కదా, వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టారు కదా, కేసు మా మీద పెట్టారు కదా, మేము దెబ్బలు తింటే. దీన్ని ఏమన్నాను మేము? సరే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం పూర్తిగా ఎలక్షన్ కమిషన్ 4వ తేదీ వరకు ఏ నిర్ణయాలు తీసుకుంటుందో దానికి కట్టుబడి పనిచేస్తాం. ఇప్పుడు నేను చెప్పేదండి, ఒక ఆపదపర ముఖ్యమంత్రిగా సిట్ చేశారు, గొడవలు జరుగుతున్నాయి, రోమనగరం తగలబడతాను, నీరో చక్రవర్తి పిడియలు వాయించుకున్నట్టు మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించకుండా లండన్కి వెళ్ళడం సమంజసం. ఎల్లుకెళ్లారు, ఏ పర్మిషన్ ఇచ్చారు ప్రభుత్వం, దాన్ని వ్యతిరేకించట్లా. అయితే అట్లీస్ట్ శాంతి భద్రతల పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి ఆరా తీశారు, అధికారులతో మాట్లాడారంటేనే తెలుగుదేశం పార్టీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించకుండా వెళ్ళిపోయారంటే కరెక్టేనా?
అంటే చిలకలూరుపేటలో బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఆ సంఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీశారు, అధికారులతో మాట్లాడారని దానిపైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, రెండోది అటు సీఎస్ పైన మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఈసీ పూర్తిగా రంగంలో ఉన్నప్పుడు, కొత్త డీజీపీ దర్యాప్తులో సిద్ధమవుతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించుంటే బాగుండేది అంటాం కరెక్టేనా? సార్ ప్రధానమంత్రి సంఘటన జరిగినప్పుడు ఎవరు బాధ్యతలో ఏ చర్య తీసుకోవాలో డీజీపీ చూడాలి. అప్పుడు ప్రభుత్వం ఉంది, ఇంకా ఆపదార ప్రభుత్వం కాల ఎలక్షన్ కమిషన్ నోటు కూడా రాలా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు ఆపదార ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కళ్ళ పగిలిపోతా ఉంటే, రక్తం ఓడుతుంటే నాకు సంబంధం లేదు, 5 కోట్ల మంది ప్రజలు నన్ను ఎన్నుకోలేదు, నేను ముఖ్యమంత్రి కాదు అని వెళ్ళిపోయారా? లేదా నా పీరియడ్ లేటువంటి మచ్చ ఉండకూడదు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తి, విజ్ఞానం ఉన్న వ్యక్తి, తెలుగు ఉన్న వ్యక్తి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ధర్మాన్ని కాపాడాలి ముఖ్యమంత్రిగా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులు చెప్పట్లా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీజీపీనో సిఎస్ నో వెళ్ళి కలవచ్చు కదా సార్, రిక్వెస్ట్ చేయొచ్చు కదా. నేను ఆపదల ముఖ్యమంత్రి ఉన్నా, నా పరిస్థితులు రాకూడదు సార్, గొడవకి ఎవరు కారణమైనా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయాలి, జైలు పెట్టాలి. నేను దాని కాంప్రమైజ్ కాను, ఎవరైనా కావచ్చు. మనం మనిషిని మనిషి చంపుకునే ఆటవిక సమాజంలో లేవు, మానవ సమాజంలో ఉన్నాం. ఎలక్షన్స్ అయిపోయినాయి, అయిపోయింది, మానవ సమాజంలో బతుకుతున్నాం. ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాల్సిందని దానిపై ఇందాకలే మీరు మాట్లాడారు, నేను కూడా ఒక ప్రశ్న అడిగాను. అయితే సిట్ రేపు నివేదిక ఇవ్వబోతోంది. సిట్ నివేదిక రాకముందే సిట్ ఏకపక్షంగా వ్యవహరించింది, దాడులు ఈ విధంగా జరిగాయి, ఇదంతా ఈ ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని మీరు ఆరోపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సిట్ ఇవ్వబోతున్న నివేదిక మీకు వ్యతిరేకంగా ఉండబోతుందని ఒక అంచనాకు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా వచ్చిందా? నాగార్జున గారు మొదటిసారిగా చెప్తున్నా అంటే శ్రీనివాస్ చౌదరి గారు పూర్తిగా ఎల్లో మీడియా పేపర్లు చదవడం వల్ల వచ్చినటువంటి రియాక్షన్స్ ఇవేమో అని అనుకుంటున్నానండి, దురదృష్టవశాత్తు. ఎందుకంటే పాపం చదవట్లేదో లేకపోతే పూర్తిగా వేరే ప్రపంచంలో బతుకుతున్నారో మాకు అర్థం కావట్లా. నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా గవర్నర్ గారి దగ్గరికి పోయి గవర్నర్ గారికి ఒక నివేదిక ఇచ్చి గవర్నర్ గారి శాంతి భద్రతల మీద విఘాతం కల్పించండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు గవర్నర్ గారిని కలిశారు, ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారిని కలిశారు, మంత్రుల బృందం వెళ్లి ఎలక్షన్ కమిషన్ కలిసింది. శ్రీనివాస్ చౌదరి గారు పూర్తిగా వేరే ప్రపంచంలో ఓటమి భయం ఉండొచ్చు, ఓటమి భయం ఉందని నిజాలని అబద్ధాలుగా, అబద్ధాలని నిజాలుగా చెప్తే ఎట్లా? సరే ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అని అన్నారు, ముఖ్యమంత్రి గారి తరఫున మంత్రుల బృందం వెళ్ళింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గుడ్డిగాడికి పలుదు అవుతున్నాడా? ఏడున్నాడు ఆయన? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్తెల కోసం లండన్ దగ్గర చంద్రబాబు నాయుడు రేపు వెళ్తున్నాడు కదా, నారా లోకేష్ వెళ్తున్నాడు కదా రేపు. ఆయన ఏం చేస్తున్నాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రక్తాలు పగులుతుంది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారికి తలకాయలు పగిలిని అంటే సంతోషంగా ఉందా, హ్యాపీగా ఉందా చంద్రబాబు నాయుడుకి? మీరు ఓడిపోతున్నారు ఏమనుకుంటున్నారంటే ఎవరికి వాళ్ళు ఎమోషన్ గురి కావడం ఎందుకు? దాంతో పాటు చూడండి 13 మంది సిట్ అధికారులు 9 మంది అప్పటి డీజీపీ విచారణ జరగడం మంచిది కాదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పెట్టారు. కాబట్టి జరగచ్చని మీరు అంటున్నారు. సిట్టు దర్యాప్తులో భాగంగా వేసిన అధికారులు రాజేంద్రనాథ్ రెడ్డి సూచన టీడీపీ అంటుంది. అంటే ఇప్పుడు సిట్టు నిజాయితీ, సిట్టు నిబద్ధత, సిట్టు అనేది ఒక విషయం చెప్తానండి, ఇంటిగ్రిటీ సంబంధించి ప్రశ్న సార్ పులివర్తి నాని ఒక విషయం చెప్తానండి. సార్ పులివర్తి నాని అనే అతను రోడ్డు మీద కూర్చున్నాడు, ఒక డిఎస్పీ వెళ్ళి రోడ్డు మీద నుంచి లెగు అని చెప్తే నేరుగా డిఎస్పీ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఐరన్ రాడ్ తీసుకొని డిఎస్పీ తల పగల కొట్టుకునే వీడియో మీకు పంపిస్తాను చూడండి.
పూర్తిగా వీళ్ళు అసలుకి Right. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓకే. విధ్వంసం Thank you, శ్రీనివాస్ గారు. విధ్వంసం చేయాలనుకుంటే, థ్యాంక్ యూ నాగార్జున గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్ల పైన చాలా గందరగోళం ఏర్పడడం. ఈ నేపథ్యంలో అటు సిట్టు విచారణ నిన్నే ప్రారంభమైంది. రేపు ఈసీకి సిట్ ఇవ్వబోతున్న నివేదిక ఏముండబోతుందన్న చర్చ బలంగా సాగుతోంది. ఇది ఏకపక్షంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మళ్ళీ సిట్ ఏర్పాటులో భాగంగా వేసిన బృందం ఇదంతా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి టీమే అంటూ అటు టీడీపీ ఆరోపిస్తుంది. అంటే సిట్టు నిబద్ధత, సిట్ ఇంటిగ్రిటీ పైన రెండు పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఒకవైపు, లేదు దర్యాప్తులు అన్నీ తేలుతాయన్న రెండో నాలుగు ధోరణి ఒకవైపు. ఈ నేపథ్యంలో రేపు నివేదికలు ఏముండబోతుంది, నిజంగా నివేదిక ఏమైనా సెన్సేషనల్ కాబోతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఆంధ్రప్రదేశ్లో అల్లర్లపై సిట్ దర్యాప్తు, సిట్ దూకుడు పై 10 టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్.